హాయ్ అండి, నా పేరు ధ్రువన్. నా స్టోరీ మీకు తెలిసే ఉంటుంది. సో మా ఫ్యామిలీ స్టోరీ చెప్తాను సింపుల్ వేలో. రహదారి. అయితే మా చెల్లి పేరు వచ్చేసి సహస్ర. తను చూడ్డానికి నాకైతే చాలా కోపంగా ఉండి మహంకాళిలా ఉంటుంది. చూడ్డానికి ఎందుకులా ఉంటుంది బాగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ నాకు మా చెల్లి అంటే ఇష్టం. ఇంకా మా డాడీ పేరు వచ్చేసి రామరాజు. ఆయన చాలా సింపుల్ గా సిల్లీగా ఉంటారు. మా అమ్మ పేరు వచ్చేసి అపర్ణ. నాకు ఒకటి అర్థం కదండి, ఎవరైనా తల్లిదండ్రులు పిల్లని చూస్తే ఏమంటారండి? ఏడుస్తున్నప్పుడు పిల్లోడు. అంకుల్ మీరు చెప్పండి, అంకుల్. సిస్టర్ మీరు చెప్పండి. అన్నా నువ్వు చెప్పన్నా. జోజో లాలి జోజో లాలి జోజో లాలి అని చెప్తారా లేదా? కానీ మా అమ్మలా కాదండి. అలా నుంచేరా కాదురా, ఇలా ఏడురా ఇలా ఏడురా. నేనేమో నాకు కొంచెం నన్ను ఇలా చేస్తున్నా కూడా అమ్మ అలా చెయ్యొద్దు అనేసి రోడ్డు మీద రాలిగేసినట్టు చెప్తాను. ఇంతలో నేను ఏడుస్తుంటే మా డాడీ వచ్చి ఏమేంద్రా ఏడుస్తున్నావు అంటే మా మమ్మీ అంటే నేను ఆపద్బాండవుడు సినిమా చూడలే, అందుకే ఇప్పుడేమో ప్రాక్టీస్ చేపిస్తున్నా. మై క్రెడిట్. ఇప్పుడు సినిమా అక్కడ డైరెక్టర్ దగ్గరికి వెళ్తే ఎంత సూపర్ గా చేస్తున్నారా, అసలు నేచురల్ యాక్టింగ్ ఎలా వస్తుందిరా నీకు అంటే అప్పుడు మా అమ్మ ఫేస్ చూడాలండి అనేసాము నవ్వుతుంది ఇలా. ఇంతకీ నాకు అర్థం కాదు. దాని తర్వాత స్టోరీ ఏంటో తెలుసా అండి? మళ్ళీ అలానే నేర్చుకుంటున్నప్పుడు మా డాడీ వచ్చారండి. మళ్ళీ నువ్వు క్రయింగ్ సీన్ కోసం ఆపద్బాంధవుడు సినిమా మళ్ళీ చూపించావు కదా అంటున్నా. ఏ తప్ప ఏం లేదు అనేసి ఆగో అనేసి డాడీని. అప్పుడు నేనమ్మో ఇలా యూరిన్ మా డాడీ అమ్మో ఆ పక్కన టీమ్మేట్ లా జాయిన్ అవుతాడు. మా మమ్మీ అమ్మో ఇలా అది విక్రమార్కుడు కాదు, దెయ్యము మనుషుల ముందుంటే ఎలా ఉంటదండి? ఇలా పెద్దగా ఉండి ఇలా నాలుక అని పెట్టేసి బుగ్గలము పెట్టి లిప్స్టిక్ రాసుకుని కాళ్ళ ఇలా కలుగుండి బాడీ ఉండి తర్వాత అమ్మో ఇలా ఉంటే అప్పుడు మేము దండమమ్మా అప్పుడు మా డాడీ కూడా దా భయంతో టాయిలెట్ పోసుకున్నాడు. లిటరలీ. మీకు కూడా ఇలాంటి అమ్మలు ఉన్నారా? ఉంటే కరెక్ట్ గా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఉన్నారా?